వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా న్యూ బర్న్ బేబీ యొక్క మదర్స్కి ఎక్కువగా వచ్చే సందేహాలు ఏంటంటే బేబీకి మనం క్యాప్ పెడతాం లేదా కుల్ల అయితే కడతాం కదా. సో ఇది ఎందుకు కడతారక్క, సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎప్పటి వరకు కట్టచ్చు అని కొంతమందికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా మనకి డెలివరీ అవగానే పిల్లలకి క్యాప్ పెట్టడం కానీ, లేకపోతే చేతిలో గ్లౌజెస్ వేయడము, లేకపోతే కాళ్ళకి సాక్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. చాలా ప్రొటెక్ట్గా చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన పెద్దవాళ్ళు కుల్లా కడతా ఉంటారు. సో ఇప్పటికి కూడా అందరు కట్టుకుంటూ ఉంటారు. కాకపోతే మనకు ఆన్లైన్లో చాలా స్టైలిష్ దొరుకుతాయి కాబట్టి మనం అవి యూజ్ చేస్తాం. సో మన చిన్నప్పుడు అయితే వేరే కుల్లాలు, డిజైన్ కుల్లాలు ఉండేవి, అవి వాటితో పాటు వాటిని కట్టేవాళ్ళు అన్నమాట. సో ఈ కుల్లల వల్ల ఉపయోగం ఏంటి అసలు కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఈ కుల్లలు కట్టడం వల్ల కూడా బేబీ యొక్క తల అనేది షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా ఉంటుందా, గుండ్రగా ఉంటుందా, ఇది నిజమేనా అని కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. సో నిజానికి అంటే కుల్ల కట్టడం వల్ల తల అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందా అంటే అట్లా ఏం లేదు. కాకపోతే అది ఎందుకు కట్టాలి అని అంటే, సో నార్మల్గా పిల్లల చెవుల్లోకి చల్లటి గాలి అనేది వెళ్ళకుండా కొంచెం వెచ్చగా ఉండడానికి అయితే కుల్లలు అయితే కడతా ఉంటారన్నమాట. సో సమ్మర్ సీజన్లో అయితే జస్ట్ ఒక 15 days 1 month కట్టుకుంటే సరిపోతుంది. అదైనా కూడా బేబీకి బాగా వేడిగా ఉంది, బేబీకి బాగా చెమట పోస్తుంది అంటే కట్టని అవసరం లేదు. కానీ చలికాలం లేదా వర్షాకాలంలో మాత్రం మనకి వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం డెఫినెట్లీ కట్టాలి. సో ఎందుకంటే మనకి చెవులకి కనుక చల్లటి గాలి కనుక వెళ్ళింది అనుకోండి, బేబీకి వెంటనే జలుబు అవుతుంది అన్నమాట. సో జలుబు అయితే అంత మంచి అంటే తొందరగా క్యూర్ కారు పిల్లలు జలుబు అయితే. సో అందుకనే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా బేబీ చెవులకి మొత్తం గాలి వెళ్ళకుండా కుల్ల అయితే డెఫినెట్లీ కట్టాలి. అందుకే అంటే ఈ సీజనల్ టైంలో బేబీని కొంచెం ప్రొటెక్ట్ చేయాలన్నమాట, అంటే వెచ్చగా ఉండడానికి ప్రొటెక్ట్ చేయాలి. సో మీరు కూడా డెలివరీ అయిన వెంటనే చాలామంది ఇట్లా మఫ్లర్స్ కట్టుకుంటూ ఉంటారు. సో కానీ కొంతమంది అయితే కట్టుకోరు, అవసరం లేదులే అనుకుంటారు. కానీ డెఫినెట్లీ మీరు కూడా కట్టుకోవాలి. సో మీ చెవులలో కూడా చల్లటి గాలి వెళ్ళడం వల్ల కూడా బేబీకి మీ ఫీడ్ తీసుకుంటుంది బేబీ కాబట్టి సో వాళ్ళకి వెంటనే జలుబు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ టైంలో మదర్ ఎంత జాగ్రత్తగా బేబీని ప్రొటెక్ట్ చేస్తూ తాను ప్రొటెక్ట్ చేసుకుంటేనే బేబీ హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ కుల్ల అనేది సో మనకి ఈ చలికాలంలో అయితే ఎప్పటివరకు కట్టాలి అంటే, సో డెఫినెట్లీ బేబీకి 6 months 7 months ఎప్పటి వరకైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి చల్లటి వాతావరణం ప్రతిసారి కూడా బేబీకి కుల్ల అయితే కట్టాలి. 1 year వరకు కట్టుకున్నా ఏం పర్వాలేదు. కానీ కొంచెం బేబీకి బాగా చెమట పోస్తుంది, ఉంచుకోవట్లేదు అని అనుకున్నప్పుడు మట్టుకు తీసేయండి. కానీ చలి వాతావరణం బాగా ఉన్నప్పుడు మట్టుకి ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కొంతమంది ఈ కుల్ల కట్టడం వల్ల తల అనేది షేప్ అవుట్ కాకుండా గుండ్రగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అది అట్లా అని ఏముండదు. సో దానివల్ల షేప్ అవుట్ కాకుండా అయితే ఏముండదు. కాకపోతే షేప్ అవుట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను. అది కావాలంటే మీరు చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చూసేయచ్చు. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. సో పిల్లలకి ఈ క్యాప్ అనేది ఎందుకు పెట్టాలి, సో ఎన్ని నెలల వరకు పెట్టుకోవచ్చు అనేది కూడా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.